హాయ్ హలో ఫ్రెండ్స్, మళ్ళీ ఇంకో వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేస్తాను అనమాట. వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఏంటి ఎగ్జిబిషన్కి రానన్నది జన్మలో మళ్ళీ వచ్చింది ఏంటా అని అనుకుంటున్నారా? రావాల్సి వచ్చింది. చుట్టాలు వచ్చారనక మళ్ళీ వెళ్ళాల్సి ఉంటుంది కదండి. మా జ్యోతి రజస్ అయితే మళ్ళీ బ్రేక్ డాన్స్ ఎక్కారు. వాళ్ళకి అసలు స్టార్స్ కనబడ్డాయి. మా తమ్ముడు ఎన్నిసార్లైనా ఎక్కిపోతాడు. మా జ్యోతికి కూడా బాగుంది, బట్ కొంచెం కళ్ళు తిరిగాయి అనమాట. బట్ ఓకేనంట. కాకపోతే నేను వీడియో తీసా కానీ నా దగ్గర డిలీట్ అయిపోయింది. నేను దానికి అడిగాను, ఎలా ఉంది ఎక్కేవు కదా అని అంటే ఏదో ఎక్కేవా అంటది అనుకున్నాను. బట్ ఎలా అన్నది మీరే చూడండి. మా రజేష్ మా తమ్మను ఉండిపోయాడని మళ్ళీ ఎక్కాల్సి వచ్చింది. ఇంకా ఆడెక్కడమే కాక పుష్పగడికి పిలిస్తే మా బాబాయ్కి కూడా ఎక్కించాడు. మా బాబాయ్ చెప్పు పడిపోయింది ఆ మూల, అదే చూస్తున్నారు వాళ్ళు. పర్లేదు ఎక్కండి, ఆ తర్వాత చూసుకోవచ్చులే అని నేను చెప్తున్నాను. మా బాబాయ్ ఇదే ఫస్ట్ టైం, ఎప్పుడు ఎక్కలేదు ఏమి, నేనే ఒప్పుకోలేదు ఎక్కండి ఎలా ఉంటుంది ఏటో బాబాయ్ అని చెప్తే సరే అమ్మ ఎక్కుతానన్నారు. ఇంకెప్పుడు ఎక్కనని గోల నేనే ఒప్పుకోలేదు. అసలు బ్రేక్ డాన్స్ అంటేనే అది ఎక్కితే ఇంకేది ఎక్కబుద్ది అయ్యదు. నాకుతో తెలుసు ఆ బాధ. ఇంక చూడండి, ఫస్ట్లో బాగానే ఉంటుంది, ఆ తర్వాత కనిపిస్తుంది. అయిపోయింది. మా బాబాయ్ వెళ్ళి మా బాబాయ్ తల పట్టించుకున్నాడు అక్కడ, ఎందుకమ్మా ఎక్కించామని. స్టార్స్ అండి, అసలు ఎవరైనా ఎక్కితే కానీ తెలియదు, అనుభవిస్తే కానీ కొన్ని తెలియదు అంటారు చూడండి. అలానే అక్కడ ఎక్స్పెరిమెంట్ అయింది కదా, నెక్స్ట్ ఎక్స్పెరిమెంట్కి అయితే బయలుదేరుతున్నాం మేము. ఆ ఎక్స్పెరిమెంట్ ఏమి ఉండదు రండి, ఏదో జస్ట్ ఉంటుంది. ఆ జనాలే ఇంకా లాస్ట్ డే కాబట్టి ఇంకా జనాలు ఎక్కువైపోయారు. మా బాబాయ్ ఇంకేం ఎక్కననిసాడు. మా అమ్మాళ్ళు ఎలాగో రారు తిరగడానికి, అందుకే మా అత్తకైతే పిలిచేసాం. ఇంక మేము అందరం తిరగడానికి అయితే బయలుదేరిపోయాము. అలాగే ఒక్కొక్కరం ఒక్కొక్కది ఎక్కుదామా అని అనుకుంటున్నాం. ఇది ఎక్కుదాం. చూసారు కదా, మా మాటలు చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటుంది. అది ఎక్కేమంటే ఇంకేది ఎక్కవ అనుకున్నాం. ఇదంటే చిన్నది కాబట్టి మా నిఖిల్ ఎక్కలేడు, మా స్వాతత్ కూడా ఏం ఎక్కలేదని ఇది ఎక్కించాము. మా రుచిత ఎంత హ్యాపీగా ఫీల్ అయిందంటే హ్యాపీనెస్కి హద్దే లేదు, అంతలా హ్యాపీనెస్ అయిపోయింది. ఇదేం భయం ఉండదులేండి, జస్ట్ ఏదో 2 రౌండ్లు. మా తమ్ముడు వాళ్ళు ఎదురుగా ఇంకోటి ఉంది కనిపిస్తుంది కదా మీకు, అది ఎక్కారు. అది వాళ్ళు ఎక్కారు, మేము ఇది ఎక్కాము. ఇంక వీడియో తీయడం అవ్వలేదు, దీని మీద ఉన్నప్పుడే నేను వీడియో తీశాను. మా తమ్ముడికి అయితే స్టార్స్ కనబడ్డాయి. ఇంకెప్పుడు నేను ఎక్కను అన్నాడు. నేను అన్నాను, ఫోన్లో ఒకసారి ఎక్కాం కదా, తర్వాత ఎక్కపోయినా పర్లేదు అని అన్నాను. మేము ఎక్కిన స్నేక్ అయితే తిప్పడం అయిపోయింది. ఇంకా రజేష్ వాళ్ళది అవ్వలేదు అని అనుకున్నాం, ఇంకా నాది కూడా అయిపోయిందంట. వాళ్ళ రియాక్షన్లు ఎలా ఉంటాయి ఏంటని మేము వెయిటింగ్, ఏంటి ఇంకా రాలేదు అని. మరి వచ్చుతా ఏడు రజేష్ బావా అని వెయిటింగ్. మా తమ్ముడు రాగానా మా అత్త ఎంతలాగా కేలి చేస్తుందో, ఆగండ్రా అంటే ఎక్కుతాం అన్నారు. ఇప్పుడు బాగా అయింది అని కేలి చేస్తుంది. ఒక్కసారి ఎక్కిపోయారు కదా, అయిపోయింది. అక్కడితో ఎగ్జిబిషన్ వదిలేసాం. మళ్ళీ అక్కడికి వెళ్ళాం అనుకొని ఇక్కడికి వచ్చేసాం. మా మాయ పుష్ప వేషం వేసాడు అనమాట. మా వీధిలో వాళ్ళు కూడా, నేను చెప్పాను కదా ఇట్లా మా అమ్మవారి సంబరాలకు వస్తే అందరూ ఇలా పంచుతారు అని, మా వీధిలో వాళ్ళు కూడా కూల్ డ్రింక్లు అయితే పంచారు అందరికీ ఫుల్గా. మేము కూడా తాగామనుకోండి, వెనక నుంచి వెళ్ళిపోయాం, ఎందుకంటే మా వీధి కాబట్టి మాకు బేగ ఇచ్చిస్తారు. అక్కడ కూల్ డ్రింక్ పంచుతున్నారని అక్కడ కొంచెం అంటే ఒక 1 అవర్ అక్కడ ఉండిపోయాం. ఆ తర్వాత అలాగే ఇంటికి అయితే వెళ్ళిపోయాం అని అనుకోకండి, ఎందుకంటే ఇంటికి వెళ్ళకుండా మళ్ళీ గుడికి వెళ్ళాను నేనైతే. మా వీధి దగ్గర పంచుతున్నారు కాబట్టి శ్రావణత్త మీకు నేను ఎక్కువగా చెప్తాను కదా, ఇక అందరూ కలిసారంటే అక్కడ ఫుల్గా అందరూ తిరిగేసి అలిసిపోయి వచ్చే టైంకి డ్రింకులు అయితే పంచుతున్నారు కాబట్టి అందరూ కూర్చొని అలా తాగుతున్నారు. ఇంకా డ్రింకులు పంచడం అవ్వలేదు, అంటే లాస్ట్ అయిపోయాకే మేము వచ్చాంలేండి. మా ఆయన అందరికీ చెప్తున్నాడు నేను పుష్ప వేషం వేసాను అని. నేను ఫుల్ వీడియో కూడా పెడతాను, వేషం వేసినప్పుడు డ్యాన్స్ వేశారు.
అయిపోయిందనమాట డ్రింకులు పంచడం. ఇంకెవరికైనా కావాలా, ఇంకెవరికైనా దొరకలేదా అని అడుగుతున్నారు. లేదా అందరు తాగేశారు, అందరికీ దొరికాయని మేము అందరం చెప్తున్నాం. అక్కడికి అది అయిపోయాక నేనైతే గుడికి వెళ్ళాను. మళ్ళీ ఇంటికి వచ్చి మా అమ్మమ్మ వాళ్ళకి తీసుకొని, జనాలైతే అస్సలు హాల్లోని కొత్త సినిమా వస్తే ఎలా ఉంటుందో అంతకన్నా ఎక్కువ ఉన్నారు. మా అమ్మమ్మ వాళ్ళకి ఎప్పుడు ఇట్లా జనాల్లో ఉండడం తెలీదు. బట్ ఈసారి బాగా కుమ్మేశారు. ఎంత కుమ్మినా సరే బాగా దర్శనం అవుతుంది కదా, అవన్నీ మర్చిపోతాం. ఇంకా మేము యాక్చువల్లీ అన్నాం అనమాట, ఎందుకు ఈ జనాల్లోనే అవసరం అంటే, మేము వచ్చిందే అమ్మవారి కోసం, ఎంత జనాలైనా సరే మేము వెళ్తామన్నారు. అసలు ఎంత మా అమ్మమ్మ అయితే మధ్యలో ఇంకెళ్ళిపోతాను అని అన్నారు. బట్ ఇక అదంతా చూసేసరికి, అక్కడ దర్శనం అయ్యేసరికి, అమ్మ తల్లి మొహం చూసేసరికి ఇంక అన్నీ మర్చిపోయారు. ఫుల్ బాగా దర్శనం అయిందని అన్నారు. నైట్ 2కి చేయించాను అనమాట దర్శనం. అంటే మీరే చూడండి ఎంత జనాలు ఉన్నారో. పులివేషం వచ్చింది అక్కడ, చాలా ముద్దుగా బాగా డ్యాన్స్ అయితే వేస్తుంది. అలానే వీడియో తీసా. నా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. అందుకే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి.